హాయ్ హలో నమస్తే నేను మీ ఎస్వికే ఈరోజు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లెసన్లో సబ్స్టిట్యూషన్ మెథడ్ అండ్ ఎలిమినేషన్ మెథడ్ రెండు ఉంటాయి కదా, దాంట్లో ఉండేటటువంటి కన్ఫ్యూజన్స్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాం. సో చాలామంది స్టూడెంట్స్లో ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసేటప్పుడు ఏది ఎక్కడ ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ చేసేటప్పుడు ఎలా క్యాన్సిలేషన్స్ చేయాలి. సో ఈ కన్ఫ్యూజన్స్లో నుంచి క్లారిటీ కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాం. సో ఈ వీడియో పూర్తిగా చూసినట్లయితే మీకు క్లారిటీ అనేది క్లియర్గా వచ్చేస్తుంది. ఈ వీడియోలో మనం ఆ రెండింటి గురించి డిఫరెన్స్ ఏంటి, ఏది ఎక్కడ యూజ్ చేయాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంటుంది. సో వితౌట్ మేకింగ్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ మనం లాస్ట్ వీడియోలో, మీరు చూడకపోతే ఒకసారి లాస్ట్ వీడియో చూడండి. లాస్ట్ వీడియోలో వేరియబుల్స్ అంటే ఏంటి, ఈక్వేషన్స్ అంటే ఏంటి, అండ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటి, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఏంటో క్లియర్గా నేను బేసిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అయితే ఆ వీడియో చూసిన తర్వాత ఇది చూడండి. లైక్ ఇప్పుడు సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో 2 రకాలు ఉంటాయి. లైక్ ఆ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీన్స్ నథింగ్ బట్ 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ 2 లీనియర్ ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయాలి, దాని నుంచి మన సొల్యూషన్స్ని ఎలా ఫైండ్ చేయాలి, ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత అనేది ఎలా ఫైండ్ చేయాలి అనే దాన్ని ఇప్పుడు మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా, రైట్. ఇప్పుడు ఇక్కడ ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా, ఎగ్జాంపుల్కి ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా. లైక్ 2x + 3y = 8 అండ్ x + 2y = 5. దీన్ని నేను లైక్ రియల్ సిచ్యువేషన్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం. లైక్ ఇప్పుడు 2 పెన్స్ ప్లస్ 3 పెన్సిల్స్ కలిపితే 8 రూపీస్. ఓకే, 2 పెన్స్, ఓకేనా, ఇవి 2 పెన్నులు మళ్ళా 3 పెన్సిల్స్ కలిపితే 8 రూపీస్ అంట. అయితే ఒక్క పెన్ను 2 పెన్సిల్స్, 1 పెన్ 2 పెన్సిల్స్ అయితే కలిపితే 5 రూపీస్ అంట. ఈ రెండింటిని కలిపితే 5 రూపీస్. అయితే ఇప్పుడు ఒక పెన్ను ఒక పెన్సిల్ యొక్క కాస్ట్ ఎంత, సపరేట్గా కావాలి. ఒక పెన్నుది ఒక పెన్సిల్ది, ఒక పెన్ను కాస్ట్ ఎంత, ఒక్క పెన్సిల్ కాస్ట్ ఎంత అనేది క్లియర్గా మనకు తెలుసుకోవాలి. సో ఇప్పుడు అది తెలుసుకోవడానికి మనకు 2 మెథడ్స్ ఉంటాయి. సబ్స్టిట్యూట్ మెథడ్ చేసుకోవచ్చు, ఎలిమినేషన్ మెథడ్ కూడా చేసుకోవచ్చు. అయితే సబ్స్టిట్యూట్ మెథడ్లో ఎలా చేయాలి, ఎలిమినేషన్ మెథడ్ ఎలా చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ సబ్స్టిట్యూట్ మెథడ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ సబ్స్టిట్యూట్ మెథడ్ కదా, ద నేమ్ ఇట్ సెల్ఫ్ సేస్, అంటే ఆ పేరులో ఉంది కదా సబ్స్టిట్యూట్ చేయడం అనేది. సో మనం ఏం చేయాలంటే ఒక వాల్యూ తీసుకొని దాన్ని ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వచ్చిన దాన్ని మళ్ళీ ఇంకో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనకు ఆన్సర్ వస్తుంది. కన్ఫ్యూజ్ అవుతున్నారా? నో వరీ, లెట్స్ లుక్ అట్ దిస్. లైక్ ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ అనుకున్నాం. ఏమనుకున్నాం క్వశ్చన్ అంటే లైక్ 2x + 3y = 8 అండ్ x + 2y = 5. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తాను అంటే దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటా, ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2 అంటే ఇది మనకు ఫస్ట్ కండిషన్లో నేను షాప్కి వెళ్ళి 2 పెన్నులు 3 పెన్సిల్ తీసుకున్నప్పుడు 8 రూపీస్ ఇచ్చా. అయితే ఒక్క పెన్ను 2 పెన్సిల్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు 5 రూపీస్ ఇచ్చాను. అయితే నాకు అర్థం కాలేదు ఒక్క పెన్సిల్ ఎంత, ఒక పెన్ ఎంత. సో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే, సో ఆర్ యూ రెడీ? ఎస్. సో ఇప్పుడు నేను దీన్ని ఈక్వేషన్ 1 అనుకున్నాను, సెకండ్ టైం వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి దాన్ని ఈక్వేషన్ 2 అనుకున్నాను. అయితే ఇప్పుడు రెండింటిని ఏం చేస్తా అంటే ఏదైనా ఒక్కటి తీసుకోండి. నేను ఈక్వేషన్ 2 తీసుకుంటా. ఫ్రమ్ ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 2 నుంచి మనం ఏం ఫైండ్ చేయాలి అంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ చేయాలి. అంటే మనకి ఫ్రమ్ 2 ఇదే కదా, ఈక్వేషన్ 2 ఇది కదా. సో దీంట్లో మనకి ఎక్స్ వాల్యూ కావాలి, అది అలాగే రాసుకుందాం. ఇది మనకు వద్దు, లైక్ మనకి ఫస్ట్ ఎక్స్ వాల్యూ మాత్రమే ఫైండ్ చేద్దాం. సో ఈ వాల్యూని ఏం చేస్తా అంటే నేను ఇది అడిషన్లో ఉంది, దీని ముందు ఏముంది, ప్లస్ ఉంది. సో ఇప్పుడు అటువైపు వెళ్తే ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. సో 5 - 2y. ఎస్, కరెక్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకు వచ్చింది కదా ఫ్రమ్ 2, అంటే సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం ఎక్స్ వాల్యూ ఫైండ్ చేసాం కదా, వచ్చిన దాన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఓకేనా, ఇప్పుడు ఇది 1, ఇది 2, ఇది 3. సో ఈ 3 ఉంది చూడండి, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 3 in 1 అంటే ఈ 3 ఉంది చూడండి ఎక్స్ వాల్యూ, ఈ వాల్యూ ఎక్స్ ఉన్న చోట ఇది పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు x = 5 - 2y అంటే ఎక్స్ వాల్యూ ఇది. సో ఈ వాల్యూని ఎక్కడైతే ఎక్స్ ఉంటుందో దాంట్లో మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో యాజ్ పర్ దట్ ఇప్పుడు ఈ వాల్యూని నేను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను, తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో పెడతా. ఓకేనా, సో లెట్స్ డూ ఇట్. ఇక్కడ చేద్దాం. సో ఏముంది ఈక్వేషన్ 1 రాసుకోండి ఒకసారి. 2x + 3y = 8 కదా. సో ఎక్స్ ఇక్కడ ఉంది కదా, ఎక్స్ ప్లేస్లో మనం ఏం పెట్టచ్చు, ఇది పెట్టచ్చు కదా, ఎక్స్ ప్లేస్లో ఇది పెట్టచ్చు. సో ఇప్పుడు 2 × 5 - 2y + 3y = 8. మీరు గమనించారో లేదో
నేను ఫస్ట్ ఏం చేశానంటే ఎక్స్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో తెచ్చుకున్నా, అంటే ఇది ఆల్రెడీ వై ఉంటుంది, సేమ్ వై ఇప్పుడు ఈజీ అవుతుంది ఫైండ్ చేయడం. సో మొత్తానికి ఏం చేయాలంటే ఏదో ఒక్కటి ఫైండ్ చేయాలి, ఫస్ట్ ఎక్స్ కానీ వై కానీ మనం ఫైండ్ చేసుకుంటే అది ఇంకో దానికి ఈజీ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎక్స్ ప్లస్లో ఏం పెట్టుకున్నాం, ఇది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మల్టిప్లికేషన్, బ్రాకెట్ అంటే ఏంటి మనకు తెలుసు కదా, బ్రాకెట్ అంటే మల్టిప్లికేషన్. 2 5 10, మళ్ళీ ఇక్కడ ప్లస్ ఇది మైనస్, ఇక్కడ ఏం లేదంటే ప్లస్ ఉన్నట్టు, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 4y. ఓకేనా. నెక్స్ట్ ప్లస్ 3y ఈక్వల్స్ టు 8. సో ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి చూడండి, -4y + 3y. 10 అలాగే ఉండండి, 10ని అటువైపు పంపిద్దాం, అలాగే పెట్టుకునేది ఏం అవసరం లేదు, 10 ఇటువైపు పంపించేద్దాం. సో ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేద్దాం. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అంటే తీసివేయాలి. సో 4లో 3 తీసేసి ఎంత వస్తుందండి, ఓన్లీ y మిగులుతుంది, అంటే 1y అన్నా y అన్న ఒకటే కదా. ఇక్కడ 4 వైలు ఉన్నాయి, ఇక్కడ 3 వైలు ఉన్నాయి, 4లో నుంచి 3 తీసి ఒక్క y మిగిలిపోయింది. ఓకేనా. నెక్స్ట్ 8 - 10, ఎందుకు ఇక్కడ ప్లస్లో ఉంది కదా, ఈ ప్లస్ ఇటువైపు వస్తే మైనస్ అయ్యింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటి, ఇది కదా, దాని యొక్క మైనస్ ఇక్కడ వేయాలి. సో రెండిట్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో 3 ఆ 4 ఆ, 4 పెద్దది, దాని యొక్క సైన్ ఏముంది ముందు మైనస్ ఉంది, దాన్ని ఇక్కడ వేయాలి. ఇప్పుడు -y ఈక్వల్స్ టు -2 అవుతుంది. ఈ మైనస్ గాట్ క్యాన్సిల్, y ఈక్వల్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. అవునా, y ఈక్వల్ టు 2 వచ్చింది. సో ఇప్పుడు నాకు y వాల్యూ వచ్చేసింది కదా. ఈ y వాల్యూ తీసుకెళ్ళి నేను ఏం చేస్తాను అంటే సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఈక్వేషన్ 2. ఇప్పుడు ఎక్స్ వాల్యూని ఈక్వేషన్ 1లో పెట్టాం, ఎక్స్ వాల్యూ వచ్చింది, అది మనం 3 అనుకున్నాము, ఆ 3ని ఏం చేసాం ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ y వాల్యూ వచ్చింది, ఈ y వాల్యూని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఈ ఈక్వేషన్ 2ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా, ఈక్వేషన్ 2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దీన్ని ఇక్కడ రాసుకోండి, x + 2y = 5. ఇప్పుడు ఎక్స్ వాల్యూ మనకు తెలుసా, ఇక్కడ తెలుసు కదా, ఇది సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా అని అనుకోకూడదు. ఎక్స్ని ఫస్ట్ వైలో సబ్స్టిట్యూట్ చేయడానికి ఇది ఫైన్ చేసాం, ఇది మర్చిపోండి. ఇంకా ఇప్పుడు ఈ y వాల్యూ మాత్రమే సబ్స్టిట్యూట్ చేయండి. సో x + 2y, ఆ y ఏంటి 2 కదా, 2y అంటే మళ్ళీ 2 = 5. x + 2 2 4 = 5. సో ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, ఇది ఇటువైపు వస్తుంది, అంటే 5 - 4 అవుతుంది. సో ఇప్పుడు దీని నుంచి మనకు x వాల్యూ వచ్చేసినట్టే కదా, x = 1. సో ఇప్పుడు మనకు x వాల్యూ ఏమో 1, y వాల్యూ ఏమో 2. అవునా. సో సబ్స్టిట్యూట్ మెథడ్లో చేస్తే x వాల్యూ y వాల్యూ వచ్చింది, ఒకసారి చెక్ చేద్దాం అది కరెక్టా కాదా. సో లెట్ మీ ఆఫ్ దిస్. సో నెక్స్ట్ x వాల్యూ y వాల్యూ, ఈ రెండు వాల్యూస్ని ఒకసారి ఈక్వేషన్ 1లో పెట్టి చేద్దాం, ఈక్వేషన్ 2లో పెట్టి కూడా చెక్ చేద్దాం. చెక్కింగ్ అని రాద్దాం ఇక్కడ, అంటే మనం చేసింది కరెక్టా కాదా చెక్ చేద్దాం. సో ఈక్వేషన్ 1 ఏంటంటే 2x + 3y = 8 రూపీస్, అంటే 2 పెన్నులు 3 పెన్సిల్ కలిసి 8 రూపాయలు కదా. సో ఒక పెన్ను పెన్సిల్ కాస్ట్ 2 రూపాయలు, ఒక పెన్ కాస్ట్ 1 రూపాయి అంట. సో ఎగ్జాంపుల్ మాత్రమే అది. సో ఒక పెన్సిల్ కాస్ట్, పెన్ కాస్ట్ ఎంత, ఓన్లీ 1 రూపీ, ప్లస్ 3 పెన్సిల్ కాస్ట్ ఎంత, 2 రూపీస్ కదా ఒక పెన్సిల్ కాస్ట్. సో 3y ప్లస్లో ఏం పెట్టాలి, 2 పెట్టాలి, = 8. సో 2 × 1 2 + 3 × 2 6 = 8. సో కలిపితే 8, అంటే నన్ను మోసం చేయలేదు. సో నా షాప్కి వెళ్ళినప్పుడు నాకు కరెక్ట్గానే ఇచ్చాడు అనమాట. 8 = 8 కరెక్ట్. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో పెట్టి ట్రై చేద్దాం. సెకండ్ ఈక్వేషన్ అంటే x + 2y = 5 కదా. సో ఇప్పుడు x అంటే ఏంటి మనకు 1 + 2y అంటే 2, y అంటే 2 కదా. సో 5. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా సేమ్, నన్ను ఏమాత్రం మోసం చేయలేదు. 1 + 4 = 5 = 5, నో ప్రాబ్లం. సో అర్థమైందా, సబ్స్టిట్యూట్ మెథడ్లో మనం క్లియర్ అయిపోయాం. ఇప్పుడు మనం ఎలిమినేషన్ మెథడ్కి వెళ్దాం. ఎలిమినేషన్ మెథడ్లో చేసినా కూడా సేమ్ రావాలి, నో చేంజ్. ఓకే. సో ఎలిమినేషన్ మెథడ్కి వెళ్తున్నాం. ఎలిమినేషన్ మెథడ్ నిజం చెప్పాలంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ మెథడ్ అని చెప్పొచ్చు. లైక్ ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ ఎంత ఈజీగా ఉంటుందో మీరే చూస్తూ ఉండండి. లైక్ సబ్స్టిట్యూట్ మెథడ్ కన్నా ఇంకా ఇంత ఈజీనా అనిపిస్తుంది, బట్ ఖచ్చితంగా కొంచెం కాన్సన్ట్రేషన్ అయితే అవసరం అవుతుంది. సో ఈజీ ఉన్నవి ఏవైనా కూడా కొంచెం ట్రిక్కీ ఉంటాయి. సో అప్పుడు కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. సో 2x + 3y = 8 కదా ఫస్ట్ది. మన సెకండ్ ఈక్వేషన్ ఏంటి, x + 2y = 5 కదా. అవునా. సో ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం, 2 అనుకుంటాం కదా ఫస్ట్ సబ్స్టిట్యూట్లో. ఓకే, అది పక్క పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని ఎలిమినేట్ చేయాలి. ఏం చేయాలి, ఎలిమినేషన్ చేయాలి. ఎలిమినేషన్ చేయాలి అంటే డైరెక్ట్గా చేయకూడదు. ఎలా చేయాలి అంటే, సో దీంట్లో నుంచి మనం ఎక్స్ని ఎలిమినేట్ చేద్దాం, ఏదంటే ఎక్స్ని ఎలిమినేట్ చేసేద్దాం, y వాల్యూ కనుక్కుందాం. ఆ y వాల్యూని తీసుకోపోయి ఒక దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది, వెరీ ఈజీ. సో ఇప్పుడు చూద్దాం, ఎక్స్ని ఎలిమినేట్ చేయాలి అంటే మనకి తెలుసు ఎప్పుడు ఎలిమినేట్ అవుతాయంటే సేమ్ నంబర్స్ ఉండాలి, సైన్ వేరే ఉండాలి. అంటే ఇప్పుడు +3 - 3
క్యాన్సిల్ అయిపోతాయి. అలా సేమ్ వచ్చేలా చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 2x ఉందా, ఇక్కడ 1x ఉందా, సేమ్ కాదు కదా. 2లో నుంచి 1 తీసేస్తే ఓన్లీ 1 వస్తుంది, బట్ రాకూడదు, మొత్తానికే క్యాన్సిల్ అయిపోవాలి. సో అప్పుడు ఏం చేయాలంటే ఈ ముందున్న కోఎఫిషియంట్ ఏదైతే ఉందో 1 కదా, x ముందు ఏం లేకుంటే 1 కదా. సో ఇక్కడ 2 ఉంది కదా. సో నేను పైన దాన్ని మల్టిప్లికేషన్ ఆఫ్ 1 చేస్తా, కింద దాన్ని మల్టిప్లికేషన్ ఆఫ్ 2 చేస్తా. ఓకే, సో కింద మొత్తాన్ని 2తో మల్టిప్లై చేయాలి, పైన మొత్తాన్ని 1తో మల్టిప్లై చేయాలి. ఎక్కడి నుంచి వచ్చి ఈ 1 2 అంటే ఈ 1 ఇక్కడ, ఈ 2 ఇక్కడ. ఓకేనా. సో పైన దాన్ని ఇట్లా మల్టిప్లై చేయండి, దీన్ని దీంతో మల్టిప్లై చేయండి. ఎక్స్ని క్యాన్సిల్ చేయాలి అనుకుంటే, ఒకవేళ మీరు వైని క్యాన్సిల్ చేయాలనుకుంటే 3తో దీన్ని 2తో దీన్ని క్యాన్సిల్ చేయాలి. ఓకేనా. సో ఎలా క్యాన్సిల్ చేయాలి, ఎలా మల్టిప్లై చేయాలో చెప్తా చూడండి. 1 × 2x ఈజ్ 2x ప్లస్ 1 × 3y ఈజ్ 3y ఈక్వల్స్ టు 1 × 8 ఈజ్ 8. ఓకే, నెక్స్ట్ 2తో కదా చేయాలి. ఇప్పుడు 2 × x 2x, 2 × 2y 4y ఈక్వల్స్ టు 2 × 5 ఈజ్ 10 కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చు. ఇది ఏం లేకుంటే ప్లస్ కదా, సో దీన్ని మైనస్గా మార్చుకుంటా. ఇక్కడ ప్లస్ ఉంది కదా, దీన్ని మైనస్గా మార్చుకుంటా. సబ్స్ట్రాక్ట్ చేయాలి మనం. సబ్స్ట్రాక్షన్ అంటే మైనసే కదా. సో ఇక్కడ కూడా మైనస్ మనం చిన్నప్పుడు చేసే ఉంటాం కదా. 4 3 ఇప్పుడు మైనస్ ఇక్కడ పెడతారు మన టీచర్స్ కదా. సో ఇప్పుడు దీన్ని మైనస్ చేయాలంటే అర్థం ఏమి, 4లో నుంచి 3 తీసేయాలి. అది చిన్నప్పుడు కాబట్టి అలా చేసాం. ఇక్కడ మనం ఏం పెద్దగా ఏం కాబట్టి కాస్త సో ఇలా చేయాలన్నమాట. సో ఇప్పుడు ప్లస్ ఉన్నది మైనస్ అనుకోవాలి, మైనస్ ఉన్నదాన్ని ప్లస్ అనుకోవాలి. సో ఇక్కడ అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏమీ రాదు. సో ప్లస్ మైనస్ అనుకుంటాం, ఇక్కడ కూడా ప్లస్ మైనస్ అనుకుంటాం. ఇక్కడ చూడండి, ఇది ప్లస్సే కదా, 2x - 2x అవునా. మైనస్ అనుకున్నాక ఇంక ఈ ప్లస్ పనికి రాదు, దీనికి ఇది వచ్చేస్తుంది. సో -2x + 2x ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి, అంటే 0. ఇంక దీనికి పనికి రాదు, ఇంక అయిపోయింది. ఎక్స్ వాల్యూ అవసరం లేదు మనకు, బట్ ఎక్స్ వాల్యూ కనుక్కుందాం. సో ఇప్పుడు చూడండి, ఇది మైనస్ కదా, -4y + 3y, మైనస్ ఇంటూ ప్లస్ ఈజ్ మైనస్, అంటే 4లో 3 తీసేయాలి, y మాత్రం మిగులుతుంది. రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటి, 4 యొక్క సైన్ ఏంటి, ఇది. ఎప్పుడైనా కూడా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అయినప్పుడు రెండింటిని మైనస్ చేసిన తర్వాత దాని యొక్క పెద్ద నెంబర్, రెండింటిలో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దాని యొక్క సైన్ని ఇక్కడ వేయాలి. సో రెండింటిలో పెద్ద నెంబర్ 4, దాని సైన్ మైనస్. నెక్స్ట్ ఈక్వల్స్ టు, ఇప్పుడు పెద్ద నెంబర్ మైనస్, ఇక్కడ కూడా మైనస్. 10 యొక్క సైన్ ఏంటి ఇప్పుడు, మైనస్, ప్లస్ కాదు, ప్లస్ని మైనస్గా కన్వర్ట్ చేసాం. సో ఇప్పుడు ఇది ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ మైనస్. మైనస్ అంటే తీసేయాలి, 10లో 8 పోతే 2. రెండిట్లో పెద్ద నెంబర్ ఏంటి, -10 కదా, దానికి సైన్ ఏంటి, మైనస్. అర్థమైందా. సో ఈ మైనస్ గాట్ క్యాన్సల్. సో ఓకేనా. సో ఇప్పుడు y = 2, మీకు గుర్తుంటే అక్కడ కూడా y = 2 వచ్చింది ఆన్సర్, అవునా. సో ఇప్పుడు ఈ y = 2ని ఏం చేస్తా అంటే సబ్స్టిట్యూట్ చేస్తా. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తా అంటే సబ్స్టిట్యూట్ y వాల్యూ ఇన్ ఎనీ ఈక్వేషన్, ఈక్వేషన్. ఈ రెండు ఈక్వేషన్లో ఏ ఈక్వేషన్లో అయినా కూడా ఆ y వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఫస్ట్ నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తా. సో x + 2y = 5 కదా. సో x వాల్యూ తెలీదు, y వాల్యూ వచ్చేసి మనకు 2 వచ్చింది, = 5. సో x + 2 = 4 = 5. x + 4 అంటే ఇవి x కావాలి, y మనకు వద్దు, x కావాలి. అండ్ ఈ 4ని అటువైపు పంపించేద్దాం, -4 అవుతుంది, అవునా. నెక్స్ట్ x = 1 మిగులుతుంది, అంటే -6. అర్థమైందా. ఫస్ట్ ఏం చేసామంటే వైలో సబ్స్టిట్యూట్ చేసాం, 2 × 4, ఈ 4 అటువైపు పంపిస్తే మైనస్ అవుతుంది, అండ్ x = 1 అవుతుంది. సో క్లియర్ కదా. ఇప్పుడు x = 1 వచ్చింది, y = 2 వచ్చింది. అక్కడ కూడా మనకు x = 1, y = 2. దేంట్లో, సబ్స్టిట్యూట్ మెథడ్లో సేమ్ ఆన్సర్స్. x = 1, y = 2. సో సబ్స్టిట్యూట్ మెథడ్లో ఇవే ఆన్సర్స్ వచ్చాయి, రీచెక్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ఇంకొకసారి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఈ రెండు ఈక్వేషన్స్ ఉంటాయి, నీకు x వాల్యూ క్యాన్సిల్ చేయాలి అనిపించినప్పుడు ఇంటూ దీంతో చేయాలి, దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి, మొత్తాన్ని చేయాలి, ఈక్వేషన్ మొత్తాన్ని చేయాలి. సో నెక్స్ట్ అలా మల్టిప్లై చేస్తే ఇలా ఆన్సర్ వస్తుంది. 1 × 2x = 2x, 1 × 3y = 3y, 1 × 8 = 8, 2 × x = 2x, 2 × y = 2y, 4y, 2 × 5 = 10. సో ఇక్కడ మనం చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ప్లస్ ఉన్నప్పుడు మైనస్ పెట్టాలి. ఒకవేళ ఇక్కడ మైనస్ వచ్చింది అనుకుందాం, సో ఇక్కడ ప్లస్ పెట్టాలి. సో ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్. సో ఇలా పెట్టి క్యాన్సిలేషన్ అవుతాయి. దీంట్లో నుంచి తీసేస్తే -y వస్తుంది, దీంట్లో నుంచి తీసేస్తే -2 వస్తుంది. ఈ మైనస్ కూడా క్యాన్సల్, y = 2 వచ్చేసింది మనకు. ఆ వాల్యూని ఏదైనా ఒక ఈక్వేషన్లో పెట్టండి, నో ప్రాబ్లం. దేంట్లో పెట్టినా కూడా సేమ్ ఆన్సరే వస్తుంది. సో పెట్టి చేస్తే ఆన్సర్ x వాల్యూ వస్తుంది, ఇక్కడ y వాల్యూ, ఇక్కడ x వాల్యూ. x వచ్చేసి 1, y = 2. సో క్లియర్ కదా. సో సబ్స్టిట్యూట్ మెథడ్ ఇది అండ్ ఎలిమినేషన్ మెథడ్ ఇది. రెండిట్లో మీరు ఏదైనా యూస్ చేయండి, రెండు కూడా ఈజీ. బట్ కన్ఫ్యూజన్ మాత్రం ఉండకూడదు. అంటే మీరు ఇంకొకసారి బాగా క్లియర్గా వీడియోని చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.